ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో అండి మనకి మ్యాడ్ డే 16 అంటే మనకి మండే రోజు ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. సండే రోజు కొంచెం చాలా హాట్ గురు అన్నట్టుగా జరిగిపోయింది కదా. హరిత హరీష్ గారు సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడము, మళ్ళీ ప్లస్ డేంజర్ జోన్లో ఎలిమినేషన్ జోన్లో జానుబాంగ్ అంటే శాండ్రా మహేష్ ఉండడము, అందులో శాండ్రా మహేష్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళడము. సో అదంతా కొంచెం హీట్ మూమెంట్గా జరిగిపోయింది. ఇంకా మనకి స్టార్టింగే మనకి వచ్చే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తుంది. షో తడిగిత తాయి అనుకుంటా. ఇక్కడ మనకి ఒక బాండ్ అనేది చాలా రోజులు ఉండాలి అంటే నిలవాలి అంటే ఏంటి అని ఏం అవసరం అన్నది అంటే ట్రస్ట్ ఆఫ్ లవ్ అని చెప్తుంది సంధ్య. సో కొంతమంది కమ్యూనికేషన్ అంటారు, అండర్స్టాండింగ్ అని అంటారు, బట్ సంధ్య చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వెంటనే మనకి గేమ్ అనేది పెట్టేశారు. ఫస్ట్ ఒక 4 కపుల్స్ ఎవరు వస్తారు, 4 మెంబర్స్ 4 కపుల్స్ ఎవరు వస్తారు అని అంటే వాళ్ళు నిల్చుంటారు. మిగతా 4 కపుల్స్ ఇంట్లోనే అక్కడనే లివింగ్ ఏరియాలోనే ఉండవచ్చు, బయటికి రాకూడదు అనమాట. ఇక్కడ వచ్చేసి గేమ్ వచ్చేసి అన్లాక్ ద ట్రస్ట్. సో ఇక వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర శ్రీముఖి గేమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి అని అంటే అదేమంటారు సలకల్ అంటే ఇట్లా నిచ్చెనలాగా అన్నట్టుగా ఉన్నది. దానికి వచ్చేసి మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళకి లాక్ చేసేస్తాడు అనమాట. ఆ లాక్కి సంబంధించినటువంటి కీస్ అనేది స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. ఒక్కొక్క కలర్ ఉంది. సో వాళ్ళు ఎక్కడ నిల్చోవాలంటే అక్కడ నిల్చోవచ్చు. కాకపోతే ఏంటని అంటే ఇక్కడ మనము అరవడానికి కానీ వాళ్ళ హస్బెండ్స్కి మనము అడ్వైజ్ చెప్పడం కానీ లేదు అని అంటే ఏదైనా మాట్లాడడానికి కానీ వీళ్ళు లేకుండా వాళ్ళకి నోటికి ప్లాస్టర్ అనేది వేసేస్తారు. ఇక తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి హస్బెండ్స్ని కొంచెంసేపు లోపలికి వెళ్ళమన్నారు. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చేసింది. క్యూ కార్డ్స్ ఇస్తుంది. క్యూ కార్డ్స్లో 6 to 8 minutes, 8 to 10 minutes, 10 to 12 minutes ఇట్లా స్లో, మీడియం, ఫాస్ట్ అట్లా టైం ఇచ్చేసింది. సో ఎవరెవరు ఏ టైంలోపు స్విమ్మింగ్ పూల్లో ఉంచి వాళ్ళకి సంబంధించినటువంటి కీ తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆ లాక్స్ని అయితే ఎవరైతే ఓపెన్ చేసి వీఆర్ డన్ అని చెప్తారో సో వాళ్ళకి విన్నర్స్ అని కాదు, ఆ టైం ఎంత టైం తీసుకున్నారు అనే దాన్ని బట్టి తర్వాత మళ్ళీ మనకి జడ్జిమెంట్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 4 మెంబర్స్ వచ్చేసి శివ ప్రియాంక, వాసంతి కళ్యాణ్, బిట్టు సంధ్య అండ్ అంజలి పవన్, శాండ్రా మహేష్ వీళ్ళు 5 పార్టిసిపేట్ చేశారు. ఈ 5 ఇట్లలో శాండ్రా మహేష్ చాలా లేట్గానే రాసింది. 10 to 12 minutes స్లో అని రాసింది. 8 to 10 minutes మిగతా వాళ్ళంతా 8 to 10 minutes మీడియం అని రాశారు. ఎందుకన్నా అంటే అక్కడ మనకి సంబంధించినటువంటి కీ దొరకడం చాలా కష్టం. అది ఎక్కడో అట్లా అని పెట్టలేదు, పూల్లో మొత్తం వాటర్కి లోపల ఉండిపోయింది అనమాట. మళ్ళీ అందులో వచ్చేసి ఆ పర్పుల్ కలర్ అనేది వాటర్ కలర్ వచ్చేసి నూకరాజ్కి ప్రాబ్లం అయింది. అంటే తర్వాత బ్యాచ్ వాళ్ళు తర్వాత మళ్ళీ ఇంకా క్యూ కార్డ్స్ మీద రాసేసినాక ఇది మీరు మీ హస్బెండ్స్కి ఎటువంటి డిస్కషన్ చేయొద్దని చెప్పేసి ఒక రూల్ పెట్టేస్తుంది శివునికి. తర్వాత లోపల నుంచే వాళ్ళు వచ్చేస్తారు. స్టార్ట్ అని చెప్పేసాక వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ ఏంటని అంటే మహేష్కి వాళ్ళకి ఇద్దరికి వాటర్ ఫోబియా అని ఉందంట, ప్లస్ మళ్ళీ స్విమ్మింగ్ అనేది రాదు అని చెప్పేసి తను చాలా ఆయన ట్రై చేశాడు తెలుసా. నిజంగా చాలా గ్రేట్. కొంచెం ప్రాబ్లం అయింది కానీ లేదు అని అంటే వాళ్ళు కూడా పాపం విన్ అయ్యే వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వచ్చేసి కీస్ ఫాస్ట్ తీసుకొచ్చి ఓపెన్ చేశారు. కాకపోతే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అని అంటే శివ ప్రియాంక శివకి లాస్ట్ 1 key అనేది ఓపెన్ కాకపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అంటే ఆల్రెడీ తీసినటువంటి కీస్ తోటి మళ్ళీ ట్రై చేయొచ్చు, దాంతో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తారు. అక్కడ వచ్చేసి తను ఓపెన్ చేసేసరికి వాళ్ళ ఫస్ట్ అయిపోతుంది డన్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అక్కడ వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్ వస్తారు అనుకున్నాను నేనైతే. కాకపోతే అక్కడ శివ ప్రియాంక వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చారు. తర్వాత వచ్చేసి బిట్టు సంధ్య, తర్వాత అంజలి పవన్. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే
మనము అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు ఉంటుంది కదా, అట్లా జరిగిపోయింది అన్నట్టు. అది 4 keys కళ్యాణ్ ఫస్ట్ తీసుకొచ్చారు. కళ్యాణ్ ఫస్ట్ తీసుకొచ్చి వాసంతికి లాక్స్ ఓపెన్ చేస్తారు. బట్ లాస్ట్కి ఏదైతే ఉందో అక్కడ దొరకడం లేట్ అయిపోయింది. అక్కడ శివ్ ట్రై చేసినప్పుడు లాక్ రావట్లేదు, ఇది ప్రాబ్లం ఉంది అని అంటే, సో మీరు ఇంకొక సైడ్ కూడా తిప్పొచ్చు అని చెప్తుంది. సో అట్లా కూడా రావట్లేదు అని చెప్పేసి కీస్ చూపిస్తాడు. ఇలా చూపించినప్పుడు అదేమంటారు, మీరు ఆల్రెడీ ఫస్ట్ తీసిన కీస్ తోటి కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి శ్రీమకి చెప్పగానే మళ్ళీ తీసి ట్రై చేస్తారు. అది ఒక్కవేళ గిట్టం తనకి వితిన్ సెకండ్స్లో చెప్పకపోతే వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళనమాట. ఇక్కడ ఏంటన్నా అంటే శాండ్రా అండ్ మహేష్ దాంట్లో మహేష్కి కీ దొరుకుతుంది. తను స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చే అంత లోపే తను చెప్పిన టైం అయిపోతుంది. అక్కడ మాస్క్ మ్యాన్ అనే అంతే బకెట్ తోటి అక్కడ వెనకాలే ఉంటారు అనమాట. ఎవరిది లేట్ అవుతే వాళ్ళ కోసం అని చెప్పేసి బకెట్లో ఒక మడ్ అనేది ఉంటుంది, దాన్ని లాగిస్తాడు అన్నట్టు, తన మీద పడుతుంది. సో తర్వాత వచ్చి వీళ్ళు ఇక్కడ లోపల ఏది డిస్కషన్ చేయకూడదు అన్నట్టు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ని రమ్మంటారు, నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ బ్యాచ్లో నాకేమనిపించింది అంటే నూకరాజ్ అంటే ఆసియా వాళ్ళు లాస్ట్ వస్తారనిపించింది. వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారేమో అని అనుకున్నా. బట్ ఎందుకు అని అంటే మనకి చూపించినటువంటి వీడియోలో నూకరాజ్ లేట్గా కేసు తీసుకున్నట్టుగా అనిపించింది. సో కాకపోతే అక్కడ కూడా ఏంటని అంటే నటరాజ్ అండ్ నీతు మాస్టర్ వాళ్ళు లాస్ట్ వచ్చారనమాట. అంటే కొంచెం సెకండ్స్ ఉండే, తను కూడా 10 to 12 minutes అట్లా పెట్టేసింది. ఇక్కడ నూకరాజ్ ఆసియా వాళ్ళ దాంట్లో ఆసియా 6 to 8 minutes చాలా ఫాస్ట్ అని చెప్పేసి పెట్టేసుకున్నాను అన్నట్టు. మిగతా వాళ్ళంతా కాకపోతే ఇక్కడ ఏంటని అంటే లోపల కిచెన్ ఏరియాలో అంజలి పవన్ అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు. సో ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. అక్కడ పూల్లో లోపలికి ఆ వాటర్ ఎఫెక్ట్ తోట ఏమో కానీ మనకేమంటారు పవన్కి కొంచెం వాయిస్ అనేది రాదు. మళ్ళీ ప్లస్ అక్కడ టైమింగ్ చూస్తారని చెప్పేసి మాట్లాడుకుంటారు. గేమ్ అంతా అయిపోయాక సో మనకి శ్రీముఖి అనే అంతే ఎవరు ఎన్ని మినిట్స్ లో కంప్లీట్ చేశారు దాన్ని బట్టి బాండ్ పాయింట్స్ ఉంటుంది, క్రెడిట్ బాండ్స్ అనే అంతే ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టైం లోపు చేశారంటే వాళ్ళకి 30 seconds యాడ్ అయిపోతుంది. ఆ టైము దాటింది అని అంటే ప్లస్ మళ్ళీ 30 seconds తోటి మళ్ళీ ఇంకెక్కువ టైం అనేది పెరుగుతుంది అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి 8th పొజిషన్ మనకి లాస్ట్ పొజిషన్ వచ్చేసి 9th పొజిషన్ వచ్చేసి శాండ్రా అండ్ మహేష్ 0 points వచ్చేసాయి. వాళ్ళకి డిస్క్వాలిఫై అయిపోయారు. అన్ని జంటలలో వచ్చేసి పాపం వాళ్ళే అదేంటో కానీ వాళ్ళకే లెక్కనేది కలిసి రావట్లేదు. లేట్ తోటో మరి ఏంటో కానీ మేబీ ఈ వీక్ వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు కావచ్చు. బట్ ట్రై అయితే చేస్తున్నారు. ఈ అయితే వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మాస్టర్ వీళ్ళు వచ్చేసి 12 నిమిషాల 2 సెకండ్లు. కాకపోతే ఏంటని అంటే వాళ్ళు తీసుకున్న టైము ఏమంటారు 10 to 12 minutes అని చెప్పారు కదా. సో అక్కడ అనేది టైం అనేది 10 నిమిషాల 21 seconds అయింది కాబట్టి వాళ్ళకి 30 seconds యాడ్ చేసేసి 10 minutes 51 seconds అనేది ఇస్తుంది. వాళ్ళకి వచ్చేసి 5 points వస్తాయి. 7th వచ్చేసి అంజలి పవన్ వాళ్ళు మీడియం 8 to 10 minutes అని రాస్తారు. అక్కడ వాళ్ళకి వచ్చేసి 30 seconds వాళ్ళు చెప్పిన దానికి టైం అనేది యాడ్ అవుతుంది. వీళ్ళకి 30 seconds 10 minutes 45 seconds అవుతుంది. వాళ్ళకి 15 బాండ్స్ వస్తాయి. సో తర్వాత వచ్చేసి 10 points వస్తాయి, 10 బాండ్స్ వస్తాయి అనమాట. 6th వచ్చేసి బ్రిట్టా అండ్ సంధ్యకి 10 points వస్తాయి. 5th వచ్చేసి కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళకి 15 వస్తుంది. 4th వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళు 7th పొజిషన్లో 8th పొజిషన్లో ఉంటారనుకున్నా. ఎందుకు అంటే వాళ్ళు 6 to 8 minutes అనే రాసింది ఆసియా. తను వచ్చేసి 8 minutes దాటిపోయింది కాబట్టి 30 seconds యాడ్ చేసింది. సో 9 minutes వచ్చేసింది. 15 points వచ్చాయి వాళ్ళకి. థర్డ్ వచ్చేసి సిద్ధు సునే వీళ్ళందరూ కలిసి ఆడినప్పుడు
ఫస్ట్ సిద్ధుయే వచ్చాడు. సిద్ధుయే వచ్చి లాక్స్ ఓపెన్ చేయడం అనేది తొందరగా ఫస్ట్ శ్రీముఖి కూడా సిద్ధుయే విన్ అవుతాడేమో అని అనుకున్నది. కాకపోతే అక్కడ జరిగింది అది. అట్ లాస్ట్ వాళ్ళకి మంచి పాయింట్స్ వచ్చాయి అన్నమాట. సో వాళ్ళకి 20 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ వచ్చేసి శివ ప్రియాంక అండ్ జాను భాను. ఈ ఇద్దరిట్లలో ఎవరు ఫస్ట్ వచ్చారో ఎవరు సెకండ్ వచ్చారో అని చెప్పేసి కన్ఫ్యూజన్గా మాట్లాడుతుంది అన్నట్టు శ్రీముఖి. ఇద్దరు మేడమైనా రాశారు కదా 8 to 10 minutes అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి జాను భాను వాళ్ళకి 5 minutes 58 seconds టైం పడుతుంది. సో అక్కడ టోటల్గా వాళ్ళకి 6 minutes అట్లా ఓవరాల్గా అయిపోయింది. కాకపోతే అక్కడ శివప్రియాంక వాళ్ళకి 7 minutes 10 seconds జరిగింది అనమాట. సో టోటల్గా వచ్చేసి ఈసారి 25 పాయింట్స్ అంటే ఈ వీక్లో మండే నుంచి పెట్టినటువంటి గేమ్ ఫస్ట్ ఛాలెంజ్లో 25 పాయింట్స్ అనే ఉంది. జాను భాను వచ్చారు. శివప్రియాంక వాళ్ళకి 20 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. శివప్రియాంక వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పటి నుండి అయితే థర్డ్ సెకండ్ ఈ పొజిషన్లో భలే ఉంటున్నారు. గేమ్ గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. అక్కడ ఏమంటారు మనకి కిచెన్లో నూకరాజ్ అంటాడు అన్నమాట జానుబాను వాళ్ళతోటి, నువ్వు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతే తను వెంటనే టెన్షన్ పడతాడు. ఆ ఫేస్ అనేది ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఆ ఫేస్లో తనది తెలిసిపోతుంది కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయ్యిందని అని చెప్పేసి. అంటే అలా అనేది లేదు, నీది మొత్తము 360 degreesలో ఉంటుంది, నీది రొటేషన్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడతారు. తర్వాత అక్కడ సోనియా వచ్చేసి చిన్న కామెడీ లాగా ఎంటర్టైన్మెంట్ లాగానే చేస్తుంది అన్నట్టు. రాజావారు కళ్యాణ్ మనకి వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఉంటారు, కళ్యాణ్ తోటి రాజావారు మీరు సైనికులను గెలిపించడానికి రాజావారు అయి ఉండి మీరు ఓడిపోయారా అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. మీకోసం ఏం కాదు, నాకు లాస్ట్కి అనేది కనిపించలేదు, దొరకలేదు, సో దాంతో లేట్ అయింది అని చెప్పేసి చెప్తారు. అక్కడ వచ్చేసి శివప్రియాంక స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ళు గేమ్స్ ఆడాక తర్వాత ఎవరితోటి ఎక్కువగా డిస్కషన్ చెయ్యరు వాళ్ళు. సో మనకైతే ఎక్కువగా అంటే ఈ 2 weeksలో అయితే ఎప్పుడు కనిపించలేదు. బట్ ఈ రోజు అయితే అక్కడ వచ్చేసి కళ్యాణ్ తోటి కూడా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. తర్వాత అక్కడ గార్డెన్ ఏరియాలో అంజలి పవన్ వాళ్ళు అంజలి సో ఎమోషన్ అవుతుంది. అక్కడ నాకు అదే భయం లేదు కానీ నీకేమవుతుందో అని అనిపించింది నాకు, అది చాలా భయం వేసింది నాకు అని చెప్పేసి చాలా ఏడుస్తుంది. తర్వాత నీతో కూడా ఏడుస్తుంది అన్నట్టు. ఫస్ట్ నుండి మనం ట్రై చేస్తున్నాం, ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం, తర్వాత సెకండ్, ఇప్పుడు లాస్ట్ అని చెప్పేసి చెప్తారు. పిల్లలు గుర్తొస్తున్నారు. నాకు అది ఎంత ఏది లేదు కానీ మనకి ఏమంటారు ప్యారడైజ్ రూమ్లోకి వెళ్ళాలని ఏం లేదు కానీ పిల్లల ముందట బాబు ముందటనో సంథింగ్ వాళ్ళ ముందట అట్లా రాజురాణి అన్నట్టుగా కోర్స్ వేయించుకోవాలి, ఒక్క చిన్న కోరిక అని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంజలి అయితే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయింది. అక్కడ ఏంటి అంటే కొంతమందికే స్విమ్మింగ్ అనేది అలవాటు అనేది ఉన్నది, సో వాళ్ళకి ఓకే. బట్ ఏంటంటే ఇలాంటి గేమ్స్ పెట్టినప్పుడు కొంచెం ఆ వాటర్ లెవెల్ అనేది తగ్గిస్తే బాగుంది అనిపించింది. మరి దాని నిండా నీళ్ళుగా ఉన్నాయి. ప్లస్ మళ్ళీ ఈ షో అనేది కూడా మనకేమంటారు వింటర్ సీజన్లో అట్లా జరిగింది కాబట్టి అది నైట్ అయినా మార్నింగ్ అయినా కొంచెం అది వాటర్ ఎఫెక్ట్ అనేది ఉంది, కూల్గా ఉంటుంది కాబట్టి అది వాటర్ ఎఫెక్ట్ అనేది కూడా కొంచెం వాళ్ళకి దెబ్బతీసినట్టుగా అనిపించింది. అందరు తట్టుకోలేరు కదా, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత బాడీ పర్సనాలిటీ ఉన్నా కానీ కొంచెం ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇంకా మరి ఈ వీక్లో ఎవరు వస్తారు ఎవరు పోతారు. ఈ 25 వచ్చిన వాళ్ళకి లాస్ట్ వస్తారా, 20 వచ్చిన వాళ్ళు ఫస్ట్ వస్తారా, 5 వచ్చిన వాళ్ళు 25 వస్తారా చూడాలి. ఈ మొత్తానికి అయితే నుకరాజ అండ్ ఆసియాకి అయితే ఈసారి అయితే మళ్ళీ రారు. వాసంతి కళ్యాణ్ వాళ్ళకి ఏంటనంటే వాళ్ళు ఒకసారి ఆల్రెడీ రాజురాణి అయిపోయారు కాబట్టి వాళ్ళకి వచ్చినా ఓకే రాకున్నా ఓకే. గేమ్స్ పరంగా తక్కువగా వచ్చినా కానీ ఇంట్లో హౌస్లో ఉన్నటువంటి బాండింగ్ తోటి అంటే మిగతా వాళ్ళతోటి కమ్యూనికేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ వాటిని చూసి అనే ఉంది. సో వాళ్ళకి గేమ్లో తక్కువ వచ్చిన పాయింట్స్ కంటే ఎక్కువగా కూడా జడ్జెస్ ఇస్తున్నారు. సాటర్డే అండ్ సండే రోజు వచ్చినప్పుడు మేబీ చెప్పలేము.
మిగతా వాళ్ళు ఏంటనంటే రివ్యూవర్స్ 5 మెంబర్స్ ఎలిమినేషన్ ఉంటుంది, 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. మనం రెగ్యులర్గా జరిగే ఎపిసోడ్ రివ్యూ అయితే ఇచ్చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉంటాం ఇంకా మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి. బాయ్.